ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా నకరకల్ నియోజకవర్గంలోని మంగళపల్లి అనే గ్రామంలో వైరల్ ఫీవర్ తో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవట్లేదని గ్రామస్తులు చెబుతున్నారు. జ్వరం తగ్గాక కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందించి మంగళపల్లి గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా పక్కనే ఉన్నటువంటి మంగళపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విషజ్వరాలు వచ్చి ఊరంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ హెల్త్ చెకప్లు చేసినప్పటికీ వాళ్ళకి రిపోర్ట్లు ఇవ్వకుండా వాళ్ళకి ఏ జ్వరం వచ్చిందని కూడా ఇప్పటి వరకు వాళ్ళకి తెలియకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అసలు ఎటువంటి జ్వరాలు వచ్చినాయి, అసలు ఏమైందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీ పేరేంటి, నీకేమైంది? నా పేరు ఎల్లమ్మ సారు. నాకు కాలు కదలనిస్తలేదు, జ్వరం, మొకాల నొప్పులు ఇవన్నీ కీలు పుడుతున్నాయి సార్. మరి ఏం చేయాలి? మాకు గోళీలు ఇచ్చినా తక్కువ అయితే లేవు, సూదులు వేసినా తక్కువ అయితే లేవు. బ్లడ్ తీసుకెళ్ళిరా మీ దగ్గర నుంచి? తీసుకుపోయారు కానీ రిపోర్ట్లు ఏమన్నా ఏం చెప్పలేదే? ఎవరు చెప్తారు సార్? మాకు వాళ్ళనే చెప్పలే. మందులు ఇచ్చిరా? గోళీలు అవి ఇస్తారు, ఇంత గోళీలు తెల్లయని ఇస్తారు సార్. అవి ఇస్తే తక్కువ అయితే లేవు సార్. ఎన్ని రోజులు అవుతుంది నీకు జ్వరం వచ్చి? ఇప్పుడు నెల అయితేనే ఉంది. నెల నుంచి జ్వరం తగ్గుతుంది అని కాళ్ళ నొప్పులు నొప్పులు కదలనిస్తలేవు సార్, అస్సలకే కదలనిస్తలేవు. నేను దండం పెడతా, లేవనిస్తే కట్టే. ఏం చేయాలి సార్? మీకు జ్వరం తగ్గిందా? జ్వరము, కాళ్ళ నొప్పులు ఇక అన్ని కీలుకుని వస్తున్నాయి. అదే ఊర్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారంట కదా డాక్టర్లు, అందరు టెస్ట్ చేసినని చెప్పారు. మరి రిపోర్ట్లు ఇచ్చారా మీకేమన్నా? మీకు ఏమి ఇవ్వలే సారు. రిపోర్ట్లు తీసుకుపోయారు, రక్తం పరీక్ష అన్ని చేసిర్రు, అన్ని తీసుకుపోయారు, ఏం చెప్పలే మాకు. నీకు ఎటువంటి ఏం జ్వరం వచ్చిందని కూడా జ్వరం వచ్చిందని కూడా తెలవలేదు. చెప్పమ్మా, నీకు ఎట్లుంది? నాకు కూడా జ్వరము ఒక్క నైటే వచ్చింది సార్. జ్వరము మొత్తం నొప్పులు, ఈ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు. గోలు వేసుకుంటే 24 గంటలు ఒక్కటే పని చేస్తుంది, ఇక లేకుంటే. చెకప్ చేసిరా నీకు? చేయలే, నేను చేయించుకోలేదు సార్. ఎందుకు చేయించుకోలేదు? ఎన్ని రోజులు అవుతుంది నీకు జ్వరం వచ్చి? నాకు నెల అవుతుంది వచ్చి. చెకప్ చేయించుకుంటేనే కదా తెలిసేది జ్వరం ఎందుకు వచ్చింది. ఇక వాళ్ళకు తీసుకుపోయిన వాళ్ళకి ఇయ్యలేదు, మాకేమి ఇస్తాడు, ఏం చెప్తారు. సరేనా? సరే, ఇంకా కొంతమంది ఉన్నారు మాట్లాడడానికి. అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైంది సార్, ఏమైంది? ఇక్కడ ఇప్పుడు నెల నుంచి జ్వరాలండి, 180 మందికి జ్వరాలు తగ్గుతున్నాయి, వస్తున్నాయి. మళ్ళీ కాళ్ళ నొప్పులన్నీ కదలలేకుండా పెద్ద మనుషుల కంటే ఎక్కువ నడుస్తున్నారు. వయసు వాళ్ళే కదలలేకపోతున్నారు, మంచాల పడి లేస్తలేరు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ల కాడ, దవాఖానల కాడ చూపించుకుంటారు. వీళ్ళు కూడా డాక్టర్లు నా వారం రోజులు తిరిగిపోయింది తప్ప వాళ్ళు చేసింది పెద్దగా ఏం లేదు. చెకప్లు కూడా నిర్వహించారు కదంట కదా, బ్లడ్ పరీక్షలు అవి తీసుకున్నారా? అవి లేవు, బ్లడ్ పరీక్షలు తీయలే. ఇక్కడ కొంతమందికి 2 రోజులు ఏమో తీసిండ్రట, తీసిండ్రు. అంతంత మాత్రమే. కానీ కొంతమంది హాస్పిటల్ పోయి తేరుకొని వచ్చిండ్రు, కొంతమంది ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్లతో చూసుకుంటారు. అన్ని విధాలా కొంచెం ఈ మధ్యనే కొంచెం ఒక రకంగా తగ్గినాయి, తగ్గి కాస తీరుగుండ్రు ఈ మధ్య కాలంలో. ఈ వారం 10 రోజులనే, నెల నుంచి మటుకు చాలా ఇబ్బందులు, చాలా అవస్థలు పడరు. మళ్ళీ జ్వరం తగ్గిన తర్వాత కాళ్ళ నొప్పులు ఏదో అంటారు. జ్వరం తగ్గినాక ఆ టాబ్లెట్స్ వేసుకొని ఇంజక్షన్ వేసి జ్వరం తగ్గినాక ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఇవన్నీ నొప్పులు కదలలేకుండా పోవుడు. మనిషిని ఒక మనిషి పట్టుకుంటే ఒక మనిషి నడుచుడు. ఏదైనా ఆటో ఇట్లాంటి బండి ఎక్కియాలన్నా 2 మనుషులు ఎక్కిస్తేనే ఎక్కుతున్నారు ఆ నొప్పులు వచ్చిన వాళ్ళు. ఆ విధంగా ఉందండి ఊళ్ళో. ఇక మరి ఈ మధ్య ఇక్కడ తగ్గి ఈ కాలనీలో ఇదంతా తగ్గి మళ్ళీ అటు గొల్లగూడెం అని ముత్యాలమ్మగూడెం ఉంటుంది ఊళ్ళోనే. ఆ ఏరియా నుంచి ఇప్పుడు అటు ఎక్కువ మొక్కలంగా అక్కడ ఉంది. ఇప్పుడు ముత్యాలమ్మగూడెం అని ఆ ఏరియాలో ఉంది. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఊర్లో? నేను చెప్తుండగా 50 రోజులు అయింది నాకు వచ్చి. 50 రోజులు వస్తే 50 రోజులు అయితే ఆర్ఎంపీ డాక్టర్ చూపించుకున్నా, దాదాపు 10,000 అయినాయి. అయితే మా పిల్లగాడు ఏం చేస్తాడు, ప్రైవేట్గా కంపెనీలో మందుల కంపెనీలో తీసుకుపోయారు. ఇక గోళీలు ఆయన ఇక ఆ డాక్టర్ కాడికి ఏమొద్దు కానీ అంటే ఇక పెట్టి సప్పుడు కాకుంటే ఆడు రాసిండు గోళీలు తీసుకొచ్చి నగరికల్లా తీసుకుంటే ఎక్కువ తీసుకుంటే ఇవి పోతాయి అటక, ఆ కిక్కిలు పోతాయని 6 తెచ్చుకొని 10 రోజులు ఆడతా. ఎప్పుడో ఇట్లా నొప్పి వచ్చినట్టు. ఇప్పటికి కూడా ఇక ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. జ్వరం అయితే తగ్గింది, జ్వరం తగ్గింది కానీ ఇవైతే నొప్పులే. చూస్తున్నాము కదా, మంగళపల్లి అనే గ్రామంలో
ఉన్న 100కి 80% జ్వరాల బారినే పడుతున్నారు. దాదాపు 20 మంది ఈ వైరల్ ఫీవర్ వల్లనే చనిపోయారంటే ఇక్కడ ఈ గ్రామంలో ఎంత తీవ్రత ఈ వైరల్ ఫీవర్ ఉన్నాయో, డెంగ్యూ మలేరియా ఎంత ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.